ఎల్ నినో లానినో ఈ పదాల గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ అసలు ఎల్ నినో లానినో అంటే ఏమిటి, ఇవి ఎందుకు ఏర్పడతాయి, ఇవి ఏర్పడితే ఏమవుతుంది అనే విషయాలపైన చాలా మందికి కూడా అవగాహన ఉండదు. అయితే ఈసారి ప్రపంచ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మనకి ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఈ ఎల్ నినో ఏర్పడితే ఏం జరుగుతుంది, దాని ప్రభావం మనపైన ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ప్రజెంట్ నేను బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈసారి ఎల్ నీనో ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అసలు ఈ ఎల్ నీనో లానినో ఎలా ఏర్పడతాయి, ఇది ఏర్పడితే ఎటువంటి ప్రభావం ఉంటుంది సార్? మనకి ఇండియన్ సమ్మర్ మాన్సూన్ అంటాం. అంటే యాక్చువల్ సమ్మర్లో ఉన్న హీట్ వల్లే మనకి మాన్సూనల్ ఫ్లో ఉంటుంది. మనకి సమ్మర్ పీరియడ్ మార్చి, ఏప్రిల్, మే నెలలు బాగా ఇంటెన్స్ హీటింగ్ వల్ల ఉత్తర భారతదేశము, అలాగే రాజస్థాను పరిసరాల్లోని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతమైన తీవ్రమైన వేడిమికి గురయ్యి ఆ ప్రాంతంలో ఒక స్ట్రాంగ్ లో ప్రెషర్ ఏరియా ఏర్పడుతుంది. హీట్ లో అంటారు దీన్ని. హీట్ వల్ల ఏర్పడే లో ప్రెషర్ అన్నమాట. అయితే మనకి అదే సమయంలో దక్షిణార్ధగోళం భూమధ్యరేఖకి దిగువన దక్షిణార్ధగోళంలో వింటర్. అప్పుడు ఆ వింటర్ వల్ల అక్కడ చల్లటి పరిస్థితుల వల్ల మనకి భూమధ్యరేఖకి దిగువగా మాస్కారిన్ ఐలాండ్స్ అన్న ప్రాంతంలో స్ట్రాంగ్ హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. సో ఈ హై ప్రెషర్ ఏరియా నుంచి మనకి జనరల్గా ప్రకృతి నియమం ఏమిటంటే హై నుంచి లోకి విండ్స్ ప్రసరించడము, రెండు కలిపి న్యూట్రలైజ్ చేయడం. సో ఈ హై ప్రెషర్ ఏరియా నుంచి మన ఉత్తర భారతదేశంలోని లో ప్రెషర్ ఏరియా వైపుకి గాలులు బయలుదేరి జూన్ నెల నుంచి వస్తుంటాయి. ఇవి భూమధ్యరేఖని దాటిన తర్వాత నైరుతి దిక్కుకి వంపు తిరుగుతాయి. భూమి గమనం వల్ల నైరుతి దిక్కుకి వంపుగా తిరుగుతాయి. అందుకని వీటిని నైరుతి ఋతుపవనాలు అంటాం. అయితే ఈ గాలులు మనకి కొన్ని వేల కిలోమీటర్లు సముద్ర జలాల మీదుగా రావడం వల్ల చాలా తేమని వీటితో పాటు తీసుకుని వస్తుంటాయి. అయితే ఇవి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం నుంచి బయలుదేరి తర్వాత హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియన్ సముద్రం ఇవన్నీ దాటుకుని మన ఇండియన్ భూభాగం మీదకి వస్తుంటాయి. ఈ వీటిని ప్రభావితం చేసేది పసిఫిక్ మహాసముద్రంలోని జలాల యొక్క టెంపరేచర్ మీద ఈ విండ్ ఫ్లో ఆధారపడి ఉంటుంది. సో ఈ పసిఫిక్ మహాసముద్రంలో కనుక మనకి ఈ పశ్చిమ దిక్కున వార్మ్ వాటర్స్, నార్మల్ కంటే వార్మ్ వాటర్స్ అంటే ఈవెన్ 0.5 degrees టెంపరేచర్ పెరిగినా కూడా ఈ ఫ్లో మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. సో అటువంటి దాన్ని మనం ఎల్ నీనో అంటాం. అంటే ఈ పశ్చిమ దిక్కులో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలోని జలాల యొక్క టెంపరేచరు 1 degree 2 degree పెరిగినట్టయితే ఇంకా తీవ్రమైన ఎల్ నీనోగా పరిగణిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇటువైపు రావాల్సిన మాన్సూన్ విండ్స్ డైవర్ట్ అయ్యి ఆస్ట్రేలియా అలాగే సదరన్ అమెరికా వైపు వెళ్ళిపోవడం వల్ల మనకి ఈ ఫ్లో తగ్గిపోవడము, మనకి మాన్సూన్ ఎఫెక్టు, మనకి ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అట్లా కాకుండా మనకి ఈ పశ్చిమ తీర పసిఫిక్లో కనుక తక్కువ టెంపరేచర్లు ఉన్నట్టయితే మరింత అనుకూలమైన పరిస్థితులుండి అది లానినా అంటాం మనం. లానినాలో మనకి వర్షాలు పుష్కలంగా పడి మంచి పూర్తిగా మనకి వర్షాభావ పరిస్థితులు లేకుండా చక్కగా ఉంటుంది. అయితే దీన్ని ప్రభావితం చేసే మరొక సిచ్యుయేషన్ ఉంది. ఇది ఏమిటంటే మనకి ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని దాటి హిందూ మహాసముద్రం మీదుగా ఈ పవనాలు వచ్చినప్పుడు హిందూ మహాసముద్రంలో కూడా పాజిటివ్ ఐఓడి, నెగిటివ్ ఐఓడి, ఇండియన్ ఓషన్ డైపోల్ అంటాం దీన్ని. అంటే ఇండియన్ ఓషన్ డైపోల్లో కూడా ఇటు మనకి పాజిటివ్ ఐఓడి అంటే పశ్చిమ దిక్కులో టెంపరేచరు ఎక్కువగా ఉన్నట్టయితే హిందూ మహాసముద్రంలో ఇది ఈ ఎల్ నీనో ఉన్నప్పటికీ దాని ప్రభావాన్ని కొంతవరకు ఇది న్యూట్రలైజ్ చేయగలుగుతుంది. అట్లా కాకుండా మనకి ఈ వైపున నెగిటివ్ టెంపరేచర్లు ఉన్నట్టయితే ఇది నెగిటివ్ ఐఓడి. సో ఒకసారి నెగిటివ్ ఐఓడి అండ్ ఎల్ నీనో రెండూ కనుక ఉన్నట్టయితే చాలా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఎల్ నీనో ఉన్నప్పటికీ ఐఓడి పాజిటివ్గా ఉన్నట్టయితే ఎల్ నీనో వల్ల జరిగే దుష్ఫలితాలని కొంతవరకు ఇది ఆపగలుగుతుంది. ప్రస్తుతం మనకి ఎల్ నీనో, ఐఓడి రెండు కూడా న్యూట్రల్ పొజిషన్లో ఉన్నాయి. మనకి మే ఎండింగ్ నాటికి ఈ న్యూట్రల్ పొజిషన్ నుంచి ఎల్ నీనో పరిస్థితులు వచ్చేందుకు అనుకూల పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీని గురించిన పూర్తి అనాలిసిస్ మరొక 15 రోజుల్లో కంప్లీట్ అయ్యి మన హెడ్ క్వార్టర్ నుంచి రాబోయే మాన్సూన్లో నిజంగా మనకి ఎల్ నీనో ఉంటుందా, ఐఓడి దాన్ని ఏమన్నా ఆపగలుగుతుందా, లేదా ఐఓడి కూడా నెగిటివ్గా ఉంటుందా, ఈ విషయాలన్నీ మనకి
మరొక 15-20 రోజుల్లో పూర్తిగా తెలుస్తుంది. సో ఈసారి సూపర్ ఎల్ నినో అనే కండిషన్స్ కూడా వార్తల్లోకి వస్తున్నాయి సార్. సూపర్ ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉందని కూడా మనం శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సూపర్ ఎల్ నినో అంటే ఏంటి సార్? దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అంటే మనకి ఈ ఉండవలసిన టెంపరేచర్ కంట 0.5 డిగ్రీస్ పెరిగినా ఎల్ నినోగా భావిస్తాం. ఒకవేళ 2.5 డిగ్రీలు దాటి 3 డిగ్రీలు కనుక ఈ పసిఫిక్ జలాల టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్టయితే అది సూపర్ ఎల్ నినో. అప్పుడు మనకి మాన్సూన్ ఫ్లో బాగా తగ్గిపోతుంది. సో ఈ ప్రస్తుతం మనకి ఇంటర్నేషనల్ సంస్థలు, కొన్ని అధ్యయన సంస్థలు ఏం చెప్తున్నాయంటే బహుశా ఈసారి సూపర్ ఎల్ నినోగా ఉండొచ్చు అని భావిస్తున్నాయి. అయితే ఐఎండీ అధ్యయనం ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. మరొక 15-20 రోజుల్లో ఐఎండీ నుంచి కూడా దీని గురించిన అప్డేట్ వస్తుంది. సో గతంలో ఇటువంటి పరిస్థితులను మనం ఎప్పుడు ఎదుర్కొన్నాం సార్? అప్పుడు ఎటువంటి దుష్ప్రభావాలను మనం చూసి ఉన్నాం? మనకి 2019లో ఎల్ నినో వచ్చింది, కానీ అప్పుడు ఐఓడి పాజిటివ్గా ఉంది. ఐఓడిగా పాజిటివ్ ఉండడం వల్ల ఓవరాల్గా మనకి మాన్సూన్ పాజిటివ్ ఉండే. మనకి 1980 to 86లో మనకి తీవ్ర ఎల్ నినో అండ్ ఐఓడి నెగిటివ్ ఉన్న సంవత్సరాలు 1-2 ఉన్నాయి. అప్పుడు మనం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నాము. అయితే గడిచిన 5-6 సంవత్సరాల్లో మనకి ఏంటంటే ఎల్ నినో 1-2 సార్లు వచ్చినప్పటికీ మాన్సూన్ పీరియడ్లో లేదు. ఎక్కువగా మనం లానినా లేదా న్యూట్రల్ పొజిషన్లో కొనసాగుతున్నాము గత 4-5 ఏళ్ల బట్టి. అందుకని పెద్దగా మనకి కరువు కాటకాలు ఇలా డ్రాట్ సిచ్యుయేషన్ ఎక్కడా లేదు. ప్రస్తుతం 1-2 సార్లు ఎల్ నినో వచ్చిన వెరీ షార్ట్ పీరియడ్ ఉంది, అది కూడా మనకి మాన్సూన్ పీరియడ్లో లేదు. అయితే ఈసారి మాన్సూన్ పీరియడ్లో కనుక ఎల్ నినో వచ్చినట్టయితే దీని మీద మాన్సూన్ రెయిన్ఫాల్ మీద ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ఎల్ నినో కనుక ఏర్పడితే ఉత్తర భారతదేశం మీద ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. సో ఏంటి సార్ దీనికి రీజన్? ఉత్తర భారతదేశం మీద అంటే మనం ఇప్పుడు ఈ ద్వీపకల్ప భారతదేశంలో మనకి ఈ దక్షిణ భారతదేశంలో మనకి 2 పక్కల సముద్రాలు ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఎల్ నినో వల్ల ఒకవేళ మాన్సూనల్ ఫ్లో ఓవరాల్గా తగ్గిపోయినప్పటికీ ఈ సముద్ర ప్రాంతానికి దగ్గరున్న ప్రాంతంలో టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడల్లా మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఈవినింగ్ టైంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి మనకి ఎంతో కొంత వర్షపాతం అనేది వేసవికాలంలో కూడా పడుతూనే ఉంటుంది. వేరాజ్ ఇంటీరియర్కి వెళ్ళిపోయి మనకి నార్దర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా దాటిని వెళ్ళినట్టయితే పూర్తిగా ల్యాండ్ మాస్ ఉన్న దగ్గర ఓన్లీ ఇంటెన్స్ హీటింగ్ తప్పించి వాళ్ళకి మాన్సూనల్ ఫ్లో లేకపోతే మెయిన్ రెయిన్ఫాల్ కూడా తక్కువ ఉంటుంది. సో ఆ రకంగా ఏంటంటే సౌత్ ఇండియాలో అప్పుడప్పుడు ఈ ఎల్ నినో వచ్చి మనకి మాన్సూనల్ ఫ్లో తగ్గిపోయినప్పటికీ హీట్ వల్ల వర్షపాతం పడే అవకాశం ఉంటుంది. నార్దర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియా మీద ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఎల్ నినో ఏర్పడి డ్రాట్ కండిషన్స్ వచ్చినా కూడా దాన్ని తట్టుకోవాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ముఖ్యంగా ఇది వ్యవసాయం మనకి చాలా చోట్ల రెయిన్ ఫెడ్ వ్యవసాయము, అలాగే మనకి ఈ నదుల మీద కూడా ఆధారపడతాము. అయితే ఈ నదులన్నీ కూడా మనకి వచ్చే నదులు కృష్ణా, గోదావరి ఇవన్నీ కూడా రెయిన్ ఫెడ్. అంటే మనకి ఈ పశ్చిమ కనుమల్లో మనకి జూన్, జూలైలో పడిన వర్షం అంతా తర్వాత వరద కింద మనకి ఈ మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా కృష్ణా, గోదావరి నదుల మీద ఆధారపడి ఉన్నాం. ఈ 2 నదులు కూడా మనకి పశ్చిమ కనుమల్లో పడే మాన్సూన్ రెయిన్ మీదే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఎల్ నినో వచ్చి మాన్సూన్ సరిగా లేకపోతే ఈ రివర్స్లో కూడా పెద్దగా వాటర్ ఉండే అవకాశం ఉండదు, వాటర్ తగ్గిపోతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే తక్కువ పీరియడ్ ఉన్న పంటలని చూజ్ చేసుకోవడము, అలాగే వర్షం ఇది వాటర్ తక్కువ అవసరం ఉన్న పంటలు అంటే మనకి వరికి వీటికి చాలా వాటర్ కావాల్సి వస్తుంది. సో అటువంటి పంటలు కాకుండా తక్కువ నీటి మీద ఆధారపడి తక్కువ కాలంలో పంటనిచ్చేటువంటి పంటలు మార్చుకోవడము, అలాగే ముఖ్యంగా సిటీలో తాగునీటికి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం కృష్ణా, గోదావరి జలాల మీద ఆధారపడి సిటీ కూడా చాలా డెవలప్ అయిపోయి ఉంది. సో ఆ నదుల్లోనే నీళ్లు లేనప్పుడు మనకి సిటీలో కూడా తాగునీటికి ఇబ్బంది ఉంటుంది. సో దీనికి మనం ఏంటంటే ఎక్సెస్ రెయిన్ పడినప్పుడల్లా దీని గురించి ఎవరు పట్టించుకుని స్టోర్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకి ఈ వేసవికాలంలో కూడా ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులు, జల్లులు పడినప్పుడు ఒకప్పుడు భారీ వర్షపాతం 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం పడుతుంటుంది. దీన్ని మనము ఈ జూన్లోగా కూడా రాగల ఇంకా 2-3 నెలలు మనకి టైం ఉంది. ఈ 2-3 నెలల్లో పడిన వర్షపాతాన్ని కూడా మనం వృధాపరచకుండా ఇంకుడు గుంతలు, ఈ పెర్కులేషన్ పిట్స్ ద్వారా భూగర్భ జలాలని కొంచెం వరకు మనం పెంపొందించుకున్నట్టయితే ఈ మాన్సూన్ డిలే అయినా
పూర్తిగా ట్యాంకర్ల మీద ఆధారపడదామన్నా కూడా బయట గోదావరి కృష్ణా నదుల్లోనే జలాలు తగ్గిపోయినప్పుడు అక్కడ కూడా స్కేర్ సిటీ వస్తుంది. కాబట్టి ఇక నుంచి ప్రతి ఒక్క నీటి బిందువుని జాగ్రత్తగా దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూడొచ్చు, ఈసారి అయితే ఎల్నినో ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఎల్నినో ఏర్పడి డ్రాట్ కండిషన్లు వస్తే కనుక వ్యవసాయం పైన తీవ్ర ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు నీటి ఎద్దడి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఇప్పుడు వస్తున్నటువంటి వర్షపు నీటినంతా ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచుకోగలిగితే ఈ డ్రాట్ కండిషన్ నుండి ఎంతో కొంత బయటపడే అవకాశం ఉందని కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రచిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.